హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేమైతే దుబాయ్లో మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్కి మమ్మల్ని తీసుకుపోయినాడు. వీళ్ళ ఆఫీస్లో మేము వచ్చిన నుంచి ఇలాంటి ఈవెంట్లు చాలా జరిగినాయి, కానీ మేము ఎప్పుడు పోలే, ఇదే ఫస్ట్ టైం పోవడము. ఈడికి పోయిన వాటినే మాకు కూపన్లు ఇచ్చినారు, కూపన్లు చేతికి బ్యాండ్లు ఇచ్చినారు. ఇవి మాత్రం ఖచ్చితంగా వేసుకొని ఉండాలా, మనిషికి ఒకటి అని మాకు నలుగురికి 4 ఇచ్చినారు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కూపన్కి మనము లోపల ఫుడ్ తినచ్చంట. ఆ ఫుడ్ తిన్నప్పుడు దాంట్లో టిక్కు పెడతారంట. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇదే ఫస్ట్ రావడము, చాలా బాగునింది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేమైతే ఇంకా స్టార్టింగ్ ఏదో ఒక పక్క నుంచి మొదలు పెట్టాలి అని జూ పార్క్ నుంచి మొదలు పెడతా ఉండము. ఇక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయో మీరు కూడా చూడండి. టచ్ చేయకూడదని వాళ్ళు అది పెట్టింది. నెక్కేస్తారంట. ఆ పాము అయితే అడిగిన వాళ్ళందరికీ మెడకేచ్చండి. ఆయన పోయిన అందరూ ప్రతి ఒక్కరు పూలదండ లేపించుకునేట్టు మెడకేసుకునేది, ఫోటోలు ఎత్తించుకుంటారు. మాకైతే చాలా భయం వేసింది. ఈ పిల్లలు అయితే అసలు దగ్గరకు కూడా పోలే. ఇంకా ఈడ కుందేళ్ళు, బాతులు, తాబేళ్ళు, ఫస్ట్లో పొట్టేళ్ళు పిల్లలు అన్నీ ఉన్నాయి రకరకాలవి. ఇంకా ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న బాస్కెట్ బాల్, ఫుట్బాల్ కోర్ట్ లాగా చిన్నది పెట్టినారు. ఆ పక్కనే ఇంకా పాప్కార్న్, పీస్ మిఠాయి, చిప్స్ ఇటు రకరకాలు ఉంటాయన్నమాట. ఇవైతే కౌంట్ చేసుకోలేదు, అంటే మనకి ఇచ్చిన టోకెన్లో ఏమీ టిక్కు పెట్టుకోలేదు. పీస్ మిఠాయికి, పాప్కార్న్కి ఏం అవసరం లేదు. పక్కన చిప్స్ ఇచ్చినారు కదా, దానికి మాత్రం మనకి ఇచ్చిన టోకెన్లో టిక్కు పెట్టుకొని ఇచ్చినారు. పిల్లలు ఇద్దరికి చెరొక పీస్ మిఠాయి తీసుకున్నాము, అన్నీ మిక్సింగ్ అనమాట. ఇది చాలా తీయగా ఉంటుంది, చక్కెరతో స్పాట్లో చేసి ఇచ్చారు. మేమైతే దీన్ని పీస్ మిఠాయి అనే అంటాము. దీని కరెక్ట్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళు దగ్గుతారేమోనని నా భయము, అందుకే కొంచెం చిన్నది చేపించి చెరొకటి ఇచ్చినాను. ఇంకా చాలా తీయగునింది. కొంచెం తినండిరా, మిగతాది పడేయండి అని అంటే అస్సలు ఏంలే, అటు తిరిగి ఇటు తిరిగి అంతా తినేసినారు. ఇంకా పక్కనే స్నేక్ అండ్ ల్యాడర్ పెట్టినారు, దానికి ఆడుకోవడానికి డైస్ కూడా ఉంది. జీవా ఏమో ఆ డైస్ వేసుకుంటా నెంబర్లను బట్టి ఆడుకుంటా ఉంది. వాళ్ళు ఇచ్చిన దారి కాకుండా పక్క దారిలో దీని మింది నుంచి పోవాలని మోహిత్ దీన్ని ఎక్కి అవతలకి దాటుకోవాలని ట్రై చేస్తాడు. తర్వాత నేనే దాటిచ్చినాను. ఇక్కడ పిల్లలందరూ డైస్లు వేసుకుంటా ఆడుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరికి కలిసి ఒక డైస్ ఉంది, ఆడుకుంటా ఉన్నారు. ఇంకా ఆ పక్క ఉంది కదా బాస్కెట్ బాల్, అది పిల్లలకి ఇద్దరికి హైట్ ఎక్కువ, వీళ్ళకి ఇంకా అది ఆడలే. వీళ్ళకి చిన్న గేమ్ ఇది ఒక్కటే ఉండింది, ఆడుకుంటా ఉన్నారు. ఇంకా చూడండి ఆడ మనకు స్టార్ పెట్టి ఇచ్చినారు కదా, అది చిప్స్కి. జ్యూస్ కూడా ఫ్రీనే. ఇంకా ఈ పక్క మెయిన్ మీల్స్ అనమాట. ఈడ ఏమేమి ఇచ్చారో ఏమో తెలియదు. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మా ఆయన ఈ లైన్లో ఒక అర్ధగంట నిలబడి మాకు ఇది తీసుకొని వచ్చిండు. ఇది షవర్మా లాంటిది, పిజ్జా లాంటిది, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటిది, కానీ వాటి కరెక్ట్ పేరు తెలియదు. అన్నీ యావరేజ్గా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. అసలు నాకైతే తినాలనిపిలే, అన్నీ సగం సగం తిని ఆడ పడేసి వచ్చినాము. ఈడైతే ఇంకా బబుల్స్ అనమాట. ఈడ బబుల్స్ దగ్గర పిల్లలు అయితే వాళ్ళ మీద పడి అసలు ఎంత ఫన్గా ఆడుకున్నారో. చాలామంది పిల్లలంతా బాగా ఆడుకుంటా ఉన్నారు ఈ బబుల్స్ దగ్గరే. ఇక్కడ మ్యాజిక్ షో కూడా చేస్తాండ్రు. మేము పోయేసరికి ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇది రెండోసారి చేసిండ్రు. మేము పోయినప్పటికే ఒకటి అయింది టైము. ఇంకా ఆడిపోయినాక మళ్ళీ మేము తిని అటు ఇటు తిరిగి వచ్చేసరికి ఇంకొకసారి స్టార్ట్ చేసినారు. ఎండగా ఉంది బాగా. పిల్లలందరూ కింద బీన్ బ్యాగ్స్ వేసినారు, దాని మీద కూర్చొని ఉండరు. ఇంకా ఈయనైతే ఈ చిన్న బ్యాగ్లో నుంచి ఎన్ని తీసినాడో అవన్నీ తీస్తానే ఉండడు, వస్తానే ఉండయి.
ఇదో ఈ విధంగా ఎదురుగా అందరు కూర్చొని బీన్ ప్యాక్స్ మీద పేరెంట్స్ పిల్లలు కూర్చొని ఉన్నారు. ఇంకా మ్యాజిక్ అయిపోయింది. మళ్ళీ ఏదో క్విజ్ ప్రోగ్రామ్ అని ఆమె వచ్చి యాంకరింగ్ చేసి క్విజ్ పెడుతుంది. చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి ఇంటూ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారంట. మేమైతే ఇంకా నుంచి పక్కకు వచ్చేసినాము. ఇదే మొత్తం అసలు చాలా బాగుంది. అక్కడక్కడ స్టాల్స్ పెట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఈడైతే బాతుల్ని గ్యాలం వేసి పట్టే ఆట. ఈడెవరో చిన్నపిల్లలు గాజుదేదో పగలగొట్టినారు. అది చూడండి ఇమీడియట్గా క్లీన్ చేసేస్తాను. ఈడ అసలు ఇమీడియట్గా క్లీన్ చేసే వాళ్ళు వెనకమ్మిటే ఉండరు. ఇంకా జీవాకైతే హైట్ సరిపోలేనాయన అంటే ఎంత చెప్పినా ఇన్లే, నేనే ఆడతా అంటుంది. అసలు ఆ బాతులు అన్ని బాతులు ఉన్నాయి కదా, కొన్ని వాటికి కుక్కీలు ఉన్నాయి, మిగతా వాటికి మామూలుగా ఉన్నాయి. ఎంతసేపటికి చిక్కలే. ఇంకా అందుకని వాళ్ళ నాన్న కాదని చేత్తో పట్టేసి ఇచ్చిండు. అయినా కానీ నాకు ఫన్గా అనిపించలే, నేను ఆడలే, నాకు అస్సలు నచ్చలే అని ఏడుస్తుంది. నాకెందుకు లేదు అని. హైట్ సరిపోదమ్మా అంటే అస్సలు వినలే. సరేనని ఇంకా పక్కనుండే గేమ్ ఆడిపించినాము. అటు ఇసిరేయకూడదు జీవా, ప్రాపర్గా వేయాలి. గురి తప్పకుండా పడతాండేరా. అబ్బో ఒకటి పడిందే. చిన్న చిన్న గేమ్స్ ఆడించుకొని ఈ పక్కకు వచ్చినాము. ఆ పక్క అయితే ఎండ, ఈ పక్క కొంచెం బాగానే ఉంది, నీడ పడుతుంది. ఇంకా ఈడ కూడా పాప్కార్న్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఈడ కూడా జనాలు లైన్లో ఉండరు. ఇంకా మేము పిల్లలు ఇద్దరు ట్రాంపులిన్ ఆడాలంట అంటే ఆ ట్రాంపులిన్ దగ్గరికి పోయినాము. ఈడ 2 రకాలు ఉన్నాయి, ఒకటేమో చిన్నది, ఒకటేమో పెద్దది. చిన్న దాంట్లోకి ఇద్దరు పోయినారు. అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందో జీవాకి. నేను ఎక్కాలా ఆడాలా అని వచ్చిన ఆయన అడుగుతుంది. ఆ పక్క అంతా చూసి లాస్ట్ ఈ పక్కకు వద్దామమ్మా అనేసరికి సైలెంట్గా ఉనింది. ఇంక ఇద్దరు కలిసి పైకి పోతా ఉండరు. ఈడ ఆడ మోహిత్ నువ్వు ఆడలేవురా అంటే అస్సలు వినలేదు. అక్కతో పాటు పోవాలా అని అక్కతోనే పోతా ఉన్నాడు. వీళ్ళిద్దరు చిన్న పిల్లోళ్ళే. లోపలేమో చాలా పెద్ద పెద్ద పిల్లలు ఉండరు. లోపల ఆడుకుండేదే కాక పైన కూర్చోవడము, పైన ఎక్కడము అటు చేస్తూ ఉండరు. వాళ్ళు వీళ్ళ మీద ఆడ దూకుతారో అని మాకు భయం వేస్తుంది. ఎంత చెప్పినా వినలే. వద్దు నాన్న అంటే వినలే. అది చూడండి ఆ పిల్లోడు ఏం ఎక్కి అసలు ఎవరి మీద దూకుతాడో అని అనిపిస్తుంది. దూకిన తర్వాత ఎవరు ఏం చేయలేము. వీళ్ళేమో లోపల ఉండరు. మాకేమో ఎంతసేపటికి కనపడాలి. అందుకని ఈయన ఎక్కి చూస్తూ ఉన్నాడు. ఆ పైన కనపడినారు, కలర్ షర్ట్ కనపడింది. అందరు అట్నే పైన ఒకరిని చూసి ఒకరు అందరు దాని మీదకి ఎక్కి ఆమెను దూకుతూ ఉండరు లోపలికి. అసలు చాలా భయం వేసింది. ఇంక అందుకని వద్దులేనా ఈడ అని ఈ పక్కనే ఇంకో ట్రాంపులోని ఉంది. ఇది కొంచెం పెద్దది. దీని లోపలికి పోతే పిల్లలు క్రౌడ్ ఎక్కువ ఉండరు. ఈడ చాలా మంది లోపల ఉండరు. అసలు ఎంతమంది ఉండరంటే ఒకరినొకరు దొబ్బుకుంటారు, కొట్టుకుంటున్నారు. అస్సలు భయమే లేదు. పిల్లలందరు లోపల ఉంటే తల్లులంతా బయట నిలబడుకొని పిలుస్తూ ఉంటే వాళ్ళు అస్సలు లెక్క చేయట్లేదు, ఆడుకుంటానే ఉండరు. ఆడ కూడా ఇంకా మోహిత్ అయితే ఆడుకున్నంతసేపు ఆడుకొని జీవాన్ని హ్యాండిల్ చేయలేకపోయింది అంతమంది జనాల్లో. అందుకని ఇంకా వాడు ఏడుస్తా అంటే నేను బయటికి తీసుకున్నా. జీవా అయితే ఇంకా లోపలనే ఆడుకుంటా ఉన్నింది. లోపల పిల్లలు ఉంటే బయట వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత పిలుస్తానే అసలు బయటికే రావడంలే. అందరూ బయట నిలబడుకొని ఉండరు. మొత్తానికి మనవాడు బయటకు వచ్చిండు. ఆడుకుంటూనే ఉంటావా?
జీవా ఎగిరి ఎగిరి చెమటలు ఒకటేమైనా ముఖం అయితే రెడ్గా అయిపోయింది. ఏమైందిరా, ఎవరన్నా కొట్టినరా అని వాళ్ళ నాన్న అడుగుతాడు. లేదు నాన్న, ఆడుకొని ఈ విధంగా అయింది అని అంటుంది. ఒక పక్క దగ్గుతా అది ఎగిరి ఎగిరి. అయినగానే ఐస్ క్రీమ్ వదిలిపెట్టలే. వీళ్ళకు ఎప్పుడు జలుబు, దగ్గు, జ్వరము, వైఫై మాదిరి తిరుగుతూ ఉంటుంది వీళ్ళ చుట్టూ. అందుకే ఇప్పుడిప్పుడే కోలుకున్నారా, ఎక్కువ తినాకండి, నాకు కొంచెం పెట్టు, నాన్నకు కొంచెం పెట్టు అంటే మోహిత్ అయితే అస్సలు ఇలే, నేను ఈయను అంటా ఉన్నాడు. ఇంకా ఈడ చిన్న పిల్లలు ఆడుకునేది ఏరియా ఉందన్నమాట, టోడ్లర్స్ ఏరియా అని. ఇక్కడ చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఆడిపించుకుంటా ఉన్నారు. ఈ పక్కనే ఫోటోలు ఎత్తుతా ఉన్నారు. ఫోటోలు ఎత్తిన ఇమీడియట్గా 1-2-3 సెకండ్స్లో మనకు ప్రింట్అవుట్ కూడా ఇచ్చేస్తాను. అంత ఫాస్ట్గా ఉంది. ఈడికి వచ్చినా కూడా ఈడ కూడా లైనే. ఈ లైన్లో మేము వెనకలు నిలబెట్టుకొని ఫోటోలు తీపించుకున్నాము. మేము పోయే తలకే 1-1:30 అయినింది. అప్పటికి జనాలు పెరిగినారు. అంతకుముందు అంత లేరంట. అందరూ సగం హాఫ్ డే వర్క్ చేసుకొని తర్వాత వచ్చిండ్రు. మేము వచ్చిన ఆయించి వీళ్ళు ఈ విధంగా తిరుగుతానే ఉంటారు పాపము. అంతా రౌండ్ వేసుకుంటా తిరుగుతూ ఉండరు. ఇంకా ఈ పక్క అయితే ఫేస్ పెయింటింగ్, ఈడ ఫేస్ పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. జీవాకి వేపించినాను, మోహికి కూడా వేపించామంటే జీవాకి వేసేటప్పుడే ఆ అక్కని చూసి భయపడినాడు వాడు. అందుకని ఇంకా బయటకు వచ్చేసినాం, వాడికి వేపిలే. ఈడైతే పెన్సిల్ డ్రాయింగ్ వేస్తాను. చిన్న పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళ పెన్సిల్ డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. ఈడ కూడా లైనే. అందుకని జీవాన్ ఒక లైన్లో పెట్టి మోహిత్ని ఇంకొక లైన్లో నిలబెట్టి నేను మధ్యలో నిలబడుకొని ఉండా. ఇక్కడేమో బేబీ షార్క్ పాట వస్తూ ఉంది బ్యాక్గ్రౌండ్లో. అందుకని జీవా డ్యాన్స్ వేసా నిలబడుకొని ఉంది. ఇక్కడ పిల్లలందరూ ఇట్లాంటి టోటిల్ మీద స్కెచ్ పెన్సిల్తో రాస్తూ ఉండరు. జీవా కూడా పెన్సిల్ తీసుకొని ఏందో తెగ రాసేసింది. ఒక చోట ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ డాడ్ అని, జీవా అని, మోహిత్ అని ఎంతసేపు రాసిందో. ఇంక తర్వాత వీళ్ళకి ఎక్కడికి పోయినా వాష్రూమ్ వెనకమ్మిటే ఉండాలి, వాటర్ వెనకమ్మిటే ఉండాలా, నీళ్ళు తాగుతూ ఉంటారు, వాష్రూమ్ పోతూ ఉంటారు. అందుకని లోపలికి పోతూ ఉన్నాము. ఈడైతే గ్రౌండ్ ఫ్లోరు ఎంత బాగుందో, క్లీన్గా చాలా బాగుంది. మేము మా హస్బెండ్ వర్క్ చేసే దగ్గరికి పోయి కూడా చూసి వచ్చినాము. కానీ నేను వీడియో తీయలే. అంత లోపలకి పంపించడమే గొప్ప, అసలు పంపించరు. కానీ వీడియో తీసి పబ్లిక్లో పెట్టలేము, ఊరికే పోయి చూసి వచ్చినాం అంతే. ఈడి వరకు మామూలుగా అయితే ఎంట్రన్స్ ఈడి వరకు అంట. ఈరోజు కొంచెం ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి ఇంకా ఫ్యామిలీని కూడా అలౌ చేసినారు. ఈ నుంచి పైకి పోయి చూసి వచ్చేసినామంతా. బయటకు వచ్చేతలకే బయట గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు. ముందు నుంచే ఇస్తా ఉన్నారు. మాకు అయితే మేమంతా చూసినాక లాస్ట్లో వచ్చి గిఫ్ట్ తీసుకొని పోదాం అనుకొని రాలేదు. ఇంకా మేము వచ్చేతలకే లైన్, ఎంత పెద్ద లైను, చాలా మంది ఉన్నారు. పిల్లలకు అస్సలు ఓపిక లేదు. జీవాకైతే నాకు కాలు నొప్పులు తీస్తానేమ్మా, నేను నిలబడలేను అని కూర్చునింది. నేను కొద్దిసేపు, మా ఆయన కొద్దిసేపు లైన్లో ఉండి దగ్గరికి పోయేసరికి ఆడ గిఫ్ట్లు కూడా అయిపోయినాయి. లాస్ట్కి ఏదో గిఫ్ట్ ఇచ్చినారు, అది పట్టుకొని వచ్చినాము. బయట కూర్చొని ఉంటే పైన పావురాలు అయితే ఎంత బాగా పోతానాయో, భలే ఉన్నింది అసలు. ఆ పక్క నుంచి ఈ పక్కకి తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.